వెల్కమ్ టు స్మార్ట్ కార్స్ విజయవాడ. ఈ రోజు మీ ముందుకు 2024 వ్యాగనార్ అయితే తీసుకొచ్చారండి. VXI AGS ఇది పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ వచ్చేసి ఒక డాక్టర్ గారు యూస్ చేస్తున్న కార్ అండి. ఈ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. ఒకసారి మీరు కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. ఎక్కడ పెయింట్ అయితే పడలేదండి. 2024 మోడల్ అంటే 24 మోడల్ లా ఉంది. కొత్త కార్ లో ఉంది వెహికల్ ఇది. చూసుకోవచ్చు. వెహికల్ కిలోమీటర్లు వచ్చేసి జస్ట్ 27,000 మాత్రమే తిరిగిందండి. ఫ్రంట్ బానెట్ చూసుకోవచ్చు. బానెట్ మీద అక్కడ స్క్రాచ్ కానీ డెంట్ కానీ అయితే ఏం లేదు. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. ఫ్రంట్ గ్రిల్ చూసుకోవచ్చు. మీకు క్లియర్ గా చూపిస్తున్నాను. హెడ్ లైట్స్ అండ్ ఫాగ్ లైట్స్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. రైట్ సైడ్ కూడా చూసుకోవచ్చు. చెర్రీ కలర్ అంటారండి. అసలు వెహికల్ అయితే దగదగా మెరిసిపోతుంది. టైర్స్ కండిషన్ చూసుకోవచ్చండి. టైర్స్ కండిషన్ వచ్చి 90% ఉంది. సస్పెన్షన్ నుంచి ఎక్కడ ఆయిల్ అయితే లీక్ అవ్వట్లేదు. ఎలా వేలు కూడా చూసుకోవచ్చు. ఎలా వేలు కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు వెహికల్ కి. డ్రైవర్ సైడ్ డోర్ చూసుకోవచ్చండి. డ్రైవర్ సైడ్ డోర్ మీద అయితే మైనర్ చిన్న స్క్రాచ్ అయితే ఉంది. చిన్నపిల్ల ఏదో రాయి పెట్టి గీకినట్టుగా. మీకు క్లియర్గా పిన్ టు పిన్ అయితే చూపిస్తున్నాను వెహికల్ గురించి. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. 2024 మోడల్. క్లియర్గా చూపిస్తాను. ఈ గ్లాస్ కూడా చూసుకోవచ్చు. కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్ అట్లా ఉంది వెహికల్కి. డోర్ జాయింట్ చూసుకోవచ్చు. ఎక్కడైతే వెహికల్కి రెస్ట్ అయితే ఏమీ లేదు. ఆటోమేటిక్ వెహికల్ అండి. చాలా మంది లేడీస్ ఆటోమేటిక్ వెహికల్ కావాలని చెప్పేసి అయితే అడుగుతున్నాను నన్ను. చూసుకోవచ్చండి. వెహికల్ అయితే ఆటోమేటిక్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. వెల్ మెయింటైన్ చేశారు వెహికల్ అయితే. పంచింగ్ చూసుకోవచ్చు. కంపెనీ వచ్చిన పంచింగ్ అట్లా ఉంది. పేస్టింగ్ కూడా చూసుకోవచ్చండి. ఎక్కడైతే ఏం పోలేదు. 4 పవర్ విండోస్ వస్తే 4 కూడా వర్కింగ్లో ఉన్నాయి. లాక్ అండ్ లాక్ కూడా వర్కింగ్లో ఉంది. వెహికల్ కిలోమీటర్స్ కూడా చూపిస్తాను. చూసుకోవచ్చు వెహికల్కి అనేది ఎలా ఉంటుంది. కిలోమీటర్స్ చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, 27,295 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. బండి కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను. ఆటోమేటిక్ వెహికల్ అండి. వెహికల్కి క్లచ్ అయితే ఉండదు. ఓన్లీ బ్రేక్ అండ్ యాక్సిలేటర్. చూసారు కదా, వెహికల్ అయితే సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది. ఏసీ ఆన్ చేద్దాం. స్టీరింగ్ చూసుకోవచ్చండి. స్టీరింగ్ నుంచి అయితే ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ చాలా స్మూత్గా ఉంది. గేర్స్ చూసుకోవచ్చు. ఆటోమేటిక్ గేర్స్ అయితే వస్తాయి. రివర్స్ ఇది, న్యూట్రల్, డ్రైవ్ మోడ్. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి ఆటోమేటిక్ వెహికల్ అనేది. ఇది వచ్చేసి టాటా టియాగో. ఈ వెహికల్ నాదే అండి. ఇది కూడా ఆటోమేటిక్ వెహికలే. సిటీలో ఆటోమేటిక్ వెహికల్స్ డ్రైవ్ చేయడానికి అయితే చాలా అయితే కంఫర్ట్గా ఉంటుంది మాన్యువల్ మీద కంపేర్ చేస్తే. చూసుకోవచ్చండి. కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే వస్తుంది. బ్లూటూత్ అయితే ఉంటుంది వెహికల్కి. చూసుకోవచ్చు. USB అండ్ ఆక్స్ కూడా అయితే ఆప్షన్ అయితే ఉంది వెహికల్కి. క్లియర్గా చూపిస్తున్నాను. ఏసీ కూడా మంచి చిల్డ్గా అయితే వస్తుంది. హజార్ లైట్స్. ఈ వెహికల్ సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. స్టీరింగ్ లోటి, డాష్ బోర్డ్ లోటి. రూఫ్ కూడా చూసుకోవచ్చు. రూఫ్ అయితే ఎక్కడైతే డ్యామేజ్ అయితే లేదు. సైడ్ మిర్రర్ కూడా ఉంది వెహికల్కి. లైట్ కూడా వర్కింగ్లో ఉంది. న్యూట్రల్లో ఉంది బండి. ఏసీ ఆఫ్ చేసేద్దాం. బ్యాక్కి వెళ్దాము. బ్యాక్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ డోర్ మీద ఎక్కడ స్క్రాచ్ కానీ డెంట్ కానీ అయితే లేదు. ఈ గ్లాస్ కూడా కంపెనీ వచ్చింది అట్లా ఉంది. బ్యాక్ సైడ్స్ కూడా చూసుకోవచ్చండి. ఈ వ్యాగనార్ అనేది చాలా హైట్గా ఉంటుంది. ప్లస్ లెగ్ స్పేస్ చూసారు కదండి, చాలా అంటే చాలా ఎక్కువ ఉంది లెగ్ స్పేస్ అనేది. పార్సిల్ ట్రే. రూఫ్ కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎక్కడ డ్యామేజ్ లేదు. చూసుకోవచ్చండి. అసలు కూర్చుంటే ఎంత స్పేస్ అయితే ఉందో డ్రైవర్ సీట్కి. మనకి చాలా హైట్గా కూడా ఉన్నట్టుంది. ఈ టైర్ కూడా చూసుకోవచ్చు. ఈ టైర్ కూడా అంతే 90% ఉంది. సస్పెన్షన్ నుంచి ఎక్కడైతే ఆయిల్ లీక్ అవ్వట్లేదు. ఎలవేల్ కూడా చూసుకోవచ్చు. పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి. డిక్కీ డోర్ కానీ డిక్కీ గ్లాస్ కానీ ఎక్కడైతే ఏం చేంజ్ కాలేదు. డాక్టర్ గారు యూస్ చేసిన కార్ అండి. బ్యాక్ స్పాయిలర్ ఇది ఆఫ్టర్ మార్కెటింగ్ అయితే వేయించుకున్నారు. బూట్ స్పేస్ చూసుకోవచ్చండి. బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువే ఉంది వెహికల్కి. పార్సల్ ట్రే. డోర్ జాయింట్స్ కూడా చూసుకోవచ్చు. రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్. ఈ పేస్టింగ్ చూసారు కదండి. పేస్టింగ్ వచ్చేసి కంపెనీ వచ్చిన పేస్టింగ్ అది. ఒక యాక్సిడెంట్ అయితే కనుక ఈ పేస్టింగ్ అయితే ఒరిజినల్ అయితే రాదు. ఒరిజినల్గా అయితే ఇట్లా అయితే రాదు. లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవచ్చు.
లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ కూడా చూసుకోవచ్చు. 90% ఉన్నాయి. 4కి 4 టైర్లు 90% ఉన్నాయండి. సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు, మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా వీళ్ళు కూడా. బ్యాక్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చు, డోర్ కానీ గ్లాస్ కానీ చూసుకోవచ్చు, ఎక్కడైతే ఏం చేంజ్ కాలేదు. ఈ డోర్ జాయింట్స్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడైతే రెస్ట్ అయితే లేదండి. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ కండిషన్, ఎక్సలెంట్గా ఉంది. లేడీస్ డ్రైవ్ చేసుకోవడానికి అయితే ఈ వెహికల్ చాలా బాగా యూజ్ అవుతుంది. చూసుకోవచ్చండి, వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇది వచ్చేసి 2024 వ్యాగనర్ విఎక్స్ అండి, పెట్రోల్ వెహికల్. ఇది వెహికల్ ప్రైస్ వచ్చేసి 6,30,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొంచెం లిటిల్ బిట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఈ కార్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి సార్, స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్ కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.